తెలుగు రాష్ట్రాల్లో మెగా జాతర మొదలైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల రారాజు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నేడు థియేటర్లలోకి రావడంతో అభిమానుల ఉత్సాహం అంబరాన్నంటింది. సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందే థియేటర్ల వద్ద మెగా పండుగ వచ్చేసింది. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానులు టపాసులు కాలుస్తూ పాలాభిషేకాలు చేస్తూ భారీ హంగామా చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వింటేజ్ చిరును చూసి ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, గ్రేస్ఫుల్ స్టెప్పులు థియేటర్లను హోరెత్తిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెగా జాతర మొదలైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల రారాజు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నేడు థియేటర్లలోకి రావడంతో అభిమానులు ఉత్సాహం అంబరాన్నంటింది. సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందే థియేటర్ల వద్ద మెగా పండుగ వచ్చేసింది. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానులు టపాసులు కాలుస్తూ పాలాభిషేకాలు చేస్తూ భారీ హంగామా చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వింటేజ్ చిరును చూసి ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, గ్రేస్ఫుల్ స్టెప్పులు థియేటర్లను హోరెత్తిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. మనశంకర్ వరప్రసాద్ సినిమా విడుదల సందర్భంగా ఖమ్మంలో సందడి నెలకొంది. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నటువంటి ప్రేక్షకులు ఉన్నారు. ఎట్లా సినిమా ఉంది ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళ స్పందన ఏంటి అనేది చూద్దాం. రిలీజ్ విడుదలైంది. దీనికి సంబంధించి మొత్తం కూడా అభిమానులు సందడి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎట్లుంది సినిమా? సూపర్ 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 కామెడీ ఫైట్లు ఎంటర్టైన్మెంట్ సూపర్ సూపర్ యాక్షన్ సూపర్ కామెడీ సూపర్ 200 డేస్ పక్కా. సినిమా సూపర్ ఉంది. చిరంజీవి వెంకటేష్ చంపేశారు. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ. బాస్ ఈజ్ బ్యాక్. అనిల్ రావిపూడి మాత్రం ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ చేశారు. సినిమా చాలా బాగుంది. జస్ట్ బుక్ చేసుకోండి అంతే. నా కామెడీ ఎంటర్టైన్మెంట్ మాత్రం గుద్ద బలుగుంది అన్న. కామెడీ బాగుంది. సంక్రాంతి ఫుల్ మీల్స్ సినిమా సంక్రాంతి ఫుల్ మీల్స్. సంక్రాంతి మాత్రం దిగిండు. అన్న సెకండ్ హాఫ్ సూపర్ సూపర్ అన్న. 500 కోట్లు కొట్టింది మెగాస్టార్ అనిల్ మామా, నువ్వు తోపోయా. సూపర్ 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 చాలా బాగుంది. సూపర్ ఉంది సూపర్ హిట్. జై మెగాస్టార్ జై. నా జై మెగాస్టార్ సూపర్ ఉంది మూవీ. బాస్ ఇస్ బ్యాక్. సంక్రాంతి బ్లాక్ బ్లాస్టర్ బాగుందన్న మూవీ. సినిమా సూపర్ హిట్ అన్న. సూపర్ 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 బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా చూడొచ్చు. అందరికి కామెడీగా మంచిగా బాగుంది. సూపర్ కామెడీ ఫుల్ బాగుందన్న. చాలా బాగుంది. సూపర్ సూపర్ చిరంజీవి సూపర్ సూపర్ మూవీ అన్న. సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్. బాగుంది బ్రదర్. బాగుంది మూవీ బాగుంది బ్రదర్. సూపర్ సూపర్ ఎరగ తీసిండన్న సినిమా అయితే నెంబర్ వన్. అసలు వాళ్ళే వెంకటేష్ వచ్చాక ఎరగ తీసింది. ఇంకా బాగుంది. ఇద్దరు చెప్పండి. సినిమా సూపర్ డూపర్ హిట్. అసలు చిరంజీవి యాక్టింగ్ సూపర్ ఉంది. అసలు ఇంకా బాగుంది. వలగుంది అన్న. కామెడీ ఎక్కువ ఉంది. బాగా మొత్తం బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని పాటలు ఉన్నాయిగా మామూలు లేవు అన్న. పిచ్చి లేచిపోతే సినిమా చెప్తాను కదా. వేరే లెవెల్. సూపర్ సూపర్ బాగుందన్న. సినిమా బాగుంది. అంతా బాగుంది. వెంకటేష్ గారు బాగున్నారు, చిరంజీవి గారు బాగున్నారు. కొద్దిగా ఆడవాళ్ళు కొద్దిగా మారమని చెప్పండి. సినిమా చూసిన తర్వాత కొద్దిగా ఆడవాళ్ళు మారితే మగవాళ్ళ మీద కొద్దిగా మన మీద మనకు వాళ్ళు మారితే చాలు, ఇంకేం వద్దు. సినిమా మాత్రం బాగుంది. దాంట్లో నుంచి చూస్తే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ మా మమ్మీ వాళ్ళైతే వద్దు వద్దు
వద్దు అని చెప్తున్నారు. నాకు ఆల్రెడీ ఇప్పుడే కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది, కానీ ఈ జ్వరం వచ్చింది మధ్యలో. నాకు ఈ జ్వరం వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. మందులు తాగితేనే అసలు పిచ్చి కోపం లేస్తుంది ఆ మందులు. అసలు ఈ సినిమాని ఇంకోసారి చూడాలి. సూపర్ హిట్, సూపర్ బంపర్, సూపర్ సూపర్. హ్యాపీ సంక్రాంతి. ప్రేక్షకులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నటించినటువంటి ఈ సినిమా చాలా కామెడీగా ఉందంటూ కూడా వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు. సంక్రాంతికి ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి కెరీర్లో ఇది కూడా ఒక పెద్ద హిట్గా ఉంటుందంటూ కూడా చిరంజీవి అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం. తేజస్విని మొత్తం మీద సంక్రాంతి సందడి మొదలవుతే కనుక సినిమాలు కూడా చాలా హోప్స్ తోటి థియేటర్లకు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగా ముఖ్యంగా కూడా దర్శకుడు అనిల్ రావుపూడి సంక్రాంతికి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఇప్పటికే పేరుగాంచాడు. అటువంటి అనిల్ రావుపూడి మరొకసారి మెగా విక్టరీ కాంబినేషన్తో చిరంజీవి హీరోగా ఏదైతే మనశంకర్ వరప్రసాద్ గారు అనే ఒక సినిమాని సంక్రాంతికి విడుదల చేశారు. అయితే ఈ సినిమా దాదాపుగా కూడా హిట్ టాక్ రావడంతో చాలా ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమా విడుదలైంది. సినిమా కూడా దాదాపుగా అలాగే ఉంది. ముఖ్యంగా కూడా ఇందులో మెగాస్టార్తో పాటుగా మరొక అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ కూడా చివరిలో సినిమాలో ప్రత్యక్షం అవటం, విక్టరీ వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో మంచి ఫన్నీగా క్లైమాక్స్ అంతా నడవటం కూడా మొత్తం మీద సినిమాకి అయితే చాలా హిట్ టాక్ వచ్చింది. మొత్తం మీద సినిమా దాదాపుగా 2 గంటల 40 నిమిషాల సేపు సినిమాలో ప్రతి కుటుంబ సభ్యుడు ఫ్యామిలీతో కూర్చుని చూసే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఒక ఆనందకరమైనటువంటి, ఒక సంతోషకరమైనటువంటి సెంటిమెంట్స్ తోటి సినిమాను పూర్తిగా కూడా నడపడం జరిగింది. సో ఈ సినిమా సంక్రాంతి బరిలో వస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి చూస్తే కనుక ఇది చాలా ఒక హిట్ టాక్గా రావటం, ముఖ్యంగా కూడా ఇప్పటికే చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తమే చూడొచ్చు, ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ ఆ టైటిల్ కానించి చూస్తే కనుక సినిమా ఎండ్ కార్డు వరకు కూడా చాలా అద్భుతంగా, అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడంలో అనిల్ రావుపూడికి ఎలాగైతే ఒక మంచి మార్కులు వేస్తారో ఆ విధంగా లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వస్తున్నా అంటూ కూడా వచ్చినటువంటి సినిమా ఏ విధంగా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసిందో ఈరోజు మనశంకర్ వరప్రసాద్ గారు పండుగ వస్తున్నా అనే సినిమా కూడా దాదాపుగా కూడా ఆ విధంగానే ఫ్యామిలీ ఆడియన్స్ను క్యాష్ చేసే విధంగా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఒక థియేటర్ దగ్గర ఉన్నాం. మరొక 2-3 నిమిషాల్లోనే ఆ సినిమా అయ్యి బయటికి రాబోతున్నారు. జాగ్రత్తగా కూడా సినిమా వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించి ప్రేక్షకులు ఏమనబోతున్నారు ఏంటనే దానిపై ఒకసారి అసలు ఎలా ఉందనే దాని గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ప్రస్తుతానికైతే కనుక సినిమా విడుదల అయితే కనుక అదే సినిమా కంప్లీట్ అయితే కనుక ప్రేక్షకులు బయటకు వస్తారు. ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత మనం వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ప్రస్తుతం ఇక మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి చూస్తే కనుక సినిమా స్టార్టింగ్ నుంచి కూడా చివరి వరకు కూడా మంచి కామెడీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే భార్యాభర్తలు విడిపోతే కనుక పిల్లలు వాళ్ళ కలపాలనే ఆలోచన ఎట్లా ఉంటుందని ఒక సెంటిమెంటు, అంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, ఒక ఫన్నీ కాన్వర్సేషన్తో పాటుగా చివరికి దీనికి సంబంధించి ఒక విలనిజాన్ని కూడా జోడించి ఎక్కడ కూడా అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ లేకపోతే సగటు ప్రేక్షకుడికి కానీ ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి దృశ్యాలు కానీ ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు కానీ ఎక్కడా లేకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ యొక్క సినిమాను చూసే విధంగా కూడా ఈ యొక్క అనిల్ రావుపూడి సినిమాని తెరకెక్కించారంటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా ఒక మంచి ఇది వచ్చే విధంగా కూడా ఈ సినిమా సంక్రాంతికి హిట్ టాక్ కొట్టిందని చెప్పాలి.
చిరంజీవి బాస్ ఈజ్ బ్యాక్ అనే సినిమా ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో మరొకసారి దాదాపుగా చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఎందుకంటే ఈ వయసులో కూడా చిరంజీవి సినిమాలో చాలా నవయువకుడిలాగా ఒక వర్ధమాన హీరోలతో పోటీ పడుతున్నట్టు నటుడిగా కూడా మనకి కనిపించినటువంటి పరిస్థితి సినిమాలో కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి సినిమా అయితే ఇంకా థియేటర్ల దగ్గర కొంత ఇంకా సినిమా కంప్లీట్ అవుతే కనుక ఒకసారి మనం దానికి సంబంధించి ప్రజలు అంటే ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారి అభిప్రాయాలు తెలుసుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. మొత్తమే చూస్తూ ఉన్నాం సినిమాకి సంబంధించి ఇప్పుడే ఆ సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. సినిమా కంప్లీట్ అయితే కనుక మనం వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే సినిమాకి సంబంధించి ఏదైతే నిన్న వచ్చినటువంటి రాజా సాబ్ కావచ్చు, ఈ రోజు వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ కావచ్చు, తర్వాత రాబోతున్నటువంటి మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి అంటేనే తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద పండుగలాగా, ఎందుకంటే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు కూడా రెడీ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే పండుగ సెలవులకి ఆ సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాల్లో ప్రస్తుతానికైతే మనశంకర్ వరప్రసాద్ సూపర్ హిట్ టాక్ రావడంతో అందరూ కూడా అటు చిరంజీవి అభిమానులు ఇటు వెంకటేష్ అభిమానులు, ఎందుకంటే చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ ఎలా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కొంత ఆలోచించినప్పటికీ కూడా సినిమాలో వారి కాంబినేషన్ ఏదైతే వెంకటేష్ చిరంజీవి నటించినటువంటి దృశ్యాలు కానీ, వారి మధ్య నడిచినటువంటి ఫన్నీ కాన్వర్సేషన్స్ కానీ, లేదా వారి మధ్య నడిచినటువంటి హాస్యపరమైనటువంటి జోక్స్ కానీ చాలా హైలైట్గా నిలుస్తాయంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఒక లెవెల్లో నడిస్తే కనుక చివరిలో వీరిద్దరూ కలిసాక ఒక్కసారిగా కూడా సినిమాకి మరింత రెట్టించినటువంటి ఉత్సాహం రావటం, ప్రేక్షకులను మెప్పించే విధంగా క్లైమాక్స్ ఉండడం అనేది ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ మురళి.